7,500 కోట్ల ఖర్చు, 40 కోట్ల మంది భక్తులు మధ్యలో వైరస్. ఈ సమయంలో కోట్లాది మంది భక్తులు ఒకే చోటకు చేరే మహాకుంభమేళాకు సమయం ఆసన్నమవ్వడం తీవ్ర కలవరం సృష్టిస్తోందని అంటున్నారు. అంతా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు, మంత్రులు చెబుతున్నప్పటికీ చైనాలోని కొత్త వైరస్ హెచ్ఎంపీవీ విషయంలో భారత్ తీవ్ర ఆందోళనలు మొదలయ్యాయని అంటున్నారు. ఈ సమయంలో కోవిడ్ తొలినాళ్ల నాటి సంగతులను గుర్తు చేసుకుంటున్నారు. ఈ సమయంలో కోట్లాది మంది భక్తులు ఒకే చోటకు చేరే మహాకుంభమేళాకు సమయం ఆసన్నమవ్వడం తీవ్ర కలవరం సృష్టిస్తోందని అంటున్నారు. అవును, చైనాలో వైరస్ అనే మాట వినిపిస్తేనే ప్రపంచ దేశాలు ఏ స్థాయిలో ఉలిక్కి పడతాయనేది తెలిసిన విషయమే. కరోనా మహమ్మారి ఆ స్థాయిలో ప్రపంచానికి పలు చేదు జ్ఞాపకాలు మిగిల్చింది. ఈ సమయంలో తాజాగా హెచ్ఎంపీవీ వైరస్ తెరపైకి వచ్చేసరికి భారత్లో కలవరం మొదలైందని అంటున్నారు. పైగా ఇప్పటికే కర్ణాటకలో 2, చెన్నైలో 2, గుజరాత్లో 1 కేసు నమోదైంది. ప్రధానంగా చిన్నపిల్లలు, వృద్ధులకు ఇది త్వరగా సోకుతుందని అంటున్నారు. లక్షణాలు కూడా కాస్త అటూ ఇటుగా కరోనా వైరస్ను పోలి ఉంటున్నాయని అంటున్న వేళ కొత్త టెన్షన్ ప్రారంభమైంది. ఈ సమయంలో ఇప్పటికే మాస్కులు, శానిటైజర్ల వాడకం మొదలైందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సుమారు 45 రోజుల పాటు సాగనున్న మహాకుంభమేళా తెరపైకి వచ్చింది. ఉత్తరప్రదేశ్లో ఈ నెల 13 నుంచి 45 రోజుల పాటు సాగనున్న మహాకుంభమేళాకు ప్రయాగ్రాజ్ సిద్ధమవుతోంది. ఇక్కడ భక్తుల అవసరాలు, భద్రత విషయంలో ఉత్తరప్రదేశ్ సర్కార్ భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. దీనికోసం 7,500 కోట్లు ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారి సంఖ్యను లెక్కించడానికి అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించనున్నారు. ఇక భక్తులకు తాత్కాలిక వసతి కల్పించేందుకు 1.6 లక్షల టెంట్లు, సుమారు 1.5 లక్షల మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇదే సమయంలో భక్తులకు, పర్యాటకులకు ఇబ్బందులు తలెత్తకుండా సుమారు 10,000 బోట్లను సిద్ధం చేస్తున్నారు. ఈ సమయంలో ప్రపంచ నలుమూలల నుంచి 40 కోట్ల మంది భక్తులు ప్రయాగ్రాజ్కు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రధానంగా 12 ఏళ్లకొక్కసారి జరిగే ఈ కుంభమేళాలో పుణ్యస్థానాలు ఆచరించాలని వచ్చే కోట్లాది మంది భక్తుల్లో పెద్దవారు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఇలా ప్రపంచం నలుమూలల నుంచి సుమారు 40 కోట్ల మంది ఒకే ప్రదేశానికి వచ్చి వెళ్లనుండటం, సరిగ్గా ఇదే సమయంలో హెచ్ఎంపీవీ ఆందోళన కలిగిస్తుండటమో ఈ విషయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరి ఈ విషయంలో కుంభమేళాకు వచ్చే ప్రతి భక్తుడికి ఈ వైరస్ ఉందా లేదా అని పరీక్షించి పంపడం ప్రాక్టికల్గా సాధ్యమవుతుందా? అలా కాని పక్షంలో అన్ని దేశాల నుంచి ప్రజలు రావడం వల్ల వైరస్ వ్యాప్తి ఏ స్థాయిలోకి చేరుకుంటుంది? కోవిడ్ సమయంలోనూ మొదట్లో లైట్ తీసుకున్న తర్వాత వణికించేసింది కదా, అలానే ఈ కుంభమేళాను వాయిదా వేసే పరిస్థితి ఉండదు కదా వంటి ప్రశ్నలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారుతున్నాయి. మరి ఇంత క్లిష్టమైన పరిస్థితులు మారినట్లు చెబుతున్న వేళ మహాకుంభమేళ నిర్వహణ, హెచ్ఎంపీవీ వ్యాప్తిని అడ్డుకోవడం వంటి విషయాల్లో కేంద్ర, యూపీ రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు, మరెలాంటి జాగ్రత్తలు తీసుకుంటాయనేది వేచి చూడాలి. ఈ విషయంలో భక్తులు కూడా స్వీయ సంరక్షణపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు పరిశీలకులు.